4-5 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకు వాడును అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. 8వ వచనం. స్తెఫెను కృపతోనూ బలంతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప కార్యములను గొప్ప సూచక్రియలను చేయించు ఉండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మా ప్రాణానికి మా జీవానికి మూలమైన రక్షకుడా, మా జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినందుకు మీకు స్తోత్రములు. జీవము గల దేవ, యుగయుగములు మీతో జీవించే భాగ్యం ఇచ్చారు. పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. మీకు స్తోత్రములు. భూమి మీద ఉన్నంతకాలం మీకు ఇష్టంగా సాక్ష్యంగా మహిమకరంగా ఉండడానికి దయచూపమని ప్రార్థన చేయుచున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాతో మాట్లాడుదురని, మాకందరికి వినే చెవి, గ్రహించే మనసు దయచేదురని, నిద్రమత్తును ఆయాసను దూరపరచుదురని, మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాట్లాడి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటంటే, ఏ తప్పు చేయకుండా ప్రాణాలు కోల్పోయిన వారు. ఏ తప్పు చేయకుండా ప్రాణాపాయము నుండి కాపాడబడిన వారు. తప్పు చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గ్రంథంలో ఉన్నారు. ఒక లిస్టు రాసి పెట్టినాను. ఆ వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళల్లో మొదటి వ్యక్తి స్తెఫెను. స్తెఫెను వచ్చేసి యెరూషలేము సంఘములో యవనస్తుడు. ఒక 20 years యవనస్తుడు. ధర్మశాస్త్రాన్ని బాగా బాల్యము నుంచి పఠించిన వాడు. ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి యూనివర్సిటీలో ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి సన్హెద్రి సభ అని చెప్పి ఉంటుంది. అందులో 70 మంది ఉంటారు. ఆ సభకు సెలెక్ట్ కావాలంటే యూనివర్సిటీలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే దానికి సెలెక్ట్ అవుతారు. అందులో స్తెఫెను ఒకడు. ధర్మశాస్త్రాన్ని, లేఖనాలను, సమస్తాన్ని బాగా ఎరిగినవాడు అనడానికి ఆయనే ఒక సుదీర్ఘమైన ఒక ప్రసంగం చెప్పినాడు జనసమూహానికి. స్తెఫెను ఎక్కడ మొదలు పెట్టుకున్నాడంటే, ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర మొదలు పెట్టుకొని ఎక్కడ ముగింపు చేసినాడంటే 7వ అధ్యాయం 47వ వచనం. 50-47 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. ఆయనను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఏ పాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అంటూ 51లో ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని చెప్పి యెషయా గ్రంథము 66వ అధ్యాయం కాటికి చెప్పి ముగింపు చేసినాడు. మనకందరికీ తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథముల పుస్తకాల సంఖ్య ఎంత? 66. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. ఈ 66 పుస్తకాలకు సంబంధించి యెషయా గ్రంథములో మొత్తం అధ్యాయాలు 66. యెషయా గ్రంథములో అధ్యాయాలన్నీ 66. యెషయా గ్రంథములో మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన, 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు కొత్త నిబంధన. ఇప్పుడు
పాత నిబంధన మొదలుపెట్టి ప్రకటన గ్రంథంతో ముగింపు చేసినాడు. ఎవరు? స్టెఫెను. అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేసినాడు స్టెఫెను. ఎట్లా మతికి పెట్టుకున్నాడు ఇదంతా? మనము ఈరోజు ఏదైతే వాక్యం వింటున్నామో అది మతికి ఉండదు. కానీ స్టెఫెను మాత్రము ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము, యెహోషువ గ్రంథము, న్యాయాధిపతులు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, తర్వాత యోబు, తర్వాత కీర్తనలు, ఇవన్నీ మొత్తం పెట్టుకున్నాడు. మొత్తం మతికి పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? గ్రంథాల పేర్లు, అందులో ఉన్న రాయబడిన సత్యాలన్నీ మతికి పెట్టుకున్నాడంటే మీకు అందరికీ ఏమర్థమైంది? ఈ గ్రంథాన్ని బాగా పఠించినాడు అని, బాగా వంట పట్టించుకున్నాడు అని స్టెఫెను. అయితే ఈ 6వ అధ్యాయము 10వ వచనములు ఏమనుందంటే, మాటలాడయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫెను అబ్రహాము కానుంటి మొదలు పెట్టుకొని మొత్తం పూసగుచ్చినట్టు మొత్తం చెప్తున్నాడు. చెప్తుంటే అందరు విన్నారు, మొత్తం వింటున్నారు. ఏదైనా తప్పు చెప్తాడేమని చూస్తున్నారు, కానీ ఏ తప్పు చెప్పలేదు. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, మాటలాడయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఇంకా చేతగాక 11వ వచనములో, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యమును పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ఏం చేసినారు? ఇంకా వీడు ఈయన స్టెఫెను అనేవాడు యెరూషలేములో ఉంటే బైబిల్లో 66 పుస్తకాలు వీడు పఠించినాడు. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాము. ప్రధాన యాజకులు ఉన్నారు, పెద్దలున్నారు, పరిచయులు ఉన్నారు. వీరంతా యెరూషలేము మందిరంలో పోయి చెప్పేవాళ్ళు. వీరు ఏ చెప్పినా కానీ స్టెఫెను అనేటువంటి యవనస్తుడు ఆ మందిరంలో కూర్చొనిప్పుడు వారు ఏ మిస్టేక్ చెప్పినా, ఏదైనా తప్పిదం చేసినా వెంటనే పాయింట్అవుట్ చేస్తున్నాడు స్టెఫెను. అందుకని వాళ్ళకు భయము. వాళ్ళు బొంకినా, అబద్ధమాడినా, మోసం చేసినా, వేషధారణ చేసినా, ఏదన్నా ఆక్రమించుకున్నా, ఏది చేసినా, ఏ పొరపాటు చేసినా స్టెఫెను అనేటువంటి యవనస్తుడు వాళ్ళని వెంటనే ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళని వెంటనే గుర్తిస్తున్నాడు. మనం చేసే కార్యాలన్నీ జరగాలంటే స్టెఫెను అనే యవనస్తుడు ఆ స్థలానికి, ఆ మందిరంలో ఉండకూడదు. అందుకని వీళ్ళంతా సమావేశమై ఏం చేసినారంటే, మనుషులను కుదుర్చుకొని, డబ్బులు ఇచ్చి మనుషులను మాట్లాడుకొని స్టెఫెను అనే యవనస్తుడు మోషేను దేవుణ్ణి దూషించినాడని అబద్ధ సాక్ష్యం చెప్పించన్నారు. సేమ్ ఇలాంటి సాక్ష్యమే రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో నాబోతు మీద కూడా పనికిమాలిన మనుషులను కుదుర్చుకొని వారికి డబ్బులు ఇచ్చి ఆ పని చేసినారని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. ఇప్పుడు స్టెఫెను దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థంగా పరిశుద్ధాత్మతో, కృపతో, విశ్వాసంతో నిండుకొని మహత్కార్యములు, గొప్ప కార్యములు ప్రజల మధ్య చేస్తూ దేవుని సువార్త చెప్పుతూ దేవునికి ఇష్టంగా, ప్రజలకు అనుకూలంగా వాక్య పరిచర్య చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి వాడు మందిరములకు వచ్చే మన పప్పులు ఉడకవు, మనం చేసే మోసాలన్నీ బయట పెడతాడని చెప్పి ఇతని మీద అబద్ధ సాక్షులను పెట్టినారు. ఆదికాండం 39వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే, లేదా 37వ అధ్యాయంలో యోసేపు తన సహోదరులతో కూడా గొర్రెల మందకు వెనకంబడిపోయినాడు. వారి సహోదరులు చేయించున్నటువంటి క్షేమ సమాచారాన్ని తండ్రి అయినటువంటి యాకోబుకు యోసేపు చెప్పేవాడు. అన్నగారు గొర్రెలు మేపుతున్నారా లేదా, వాళ్ళు ఏమేమి చెడ్డ పనులు చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి చెప్తున్నాడు?
యాకోబుకు చెప్తున్నాడు. అందుకని వాళ్ళు ఏం చేసినారు, యోసేపుని ఏం చేయాలనుకున్నారు, వీడుంటే ఈయన మన పప్పులేమి ఉడకవు, వీడిని లేకుండా చేయాలని ప్లాన్ చేసినారు. చూడండి, ఆ రోజు యాకోబు కుమారులు అదే చేసినారు. ఈరోజు యెరూషలేం సంఘములో ఉన్నటువంటి వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. స్టెఫెను అనేవాడు ఉంటే మనం చేసే మోసాలు, మనం చేసే అబద్ధాలు బయటపడతాయి కనుక వీడిని లేకుండా చేసే ఒక పని అయిపోతుందని చెప్పి ప్లాన్ చేసినారు. ఈ ప్రసంగం అంతా చెప్పించినాక చివరిలో 7వ అధ్యాయము 54వ వచనము, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. స్టెఫెను చూసి ఏం కొరుకుతున్నారు, ఎముకలు కాదు కొరుకుతుండేది, ఏం కొరుకుతున్నారు, పండ్లు కొరుకుతున్నారు. పండ్లు కొరికి నూరినారు. నూరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచి ఆకాశం తెరవబడటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటయు చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. స్టెఫెను ఏం చేసినారంటే పట్టణము వెలుపటికి తీసుకొని పోయి రాళ్ళు రువ్వి చంపిరి. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఒక ఆయన అంటా ఉన్నాడు, గరికపాటి అనేట ఆయన అంటా ఉన్నాడు, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నాలుక అంటుందంట, నేనుండేది ఒకదాన్నే, మీరుండేది 32 మంది ఉన్నారు అనిందంట నాలుక. ఈ 32 మంది ఎవరంటే పండ్లు, నోట్లో పండ్లు ఉన్నాయా లేదా, పండ్లు బాగా మెత్తగా నమిలి నాలుక మీద పెడతాయంట ముద్ద చేసి. నాలుక సపరించుకుంటా తింటారంట, లోపలికి దొబ్బుతుంటుందంట. నాలుక రుసులు కోరుతుంటుందంట. నాలుక రుసులు కోరుతుందా కోరదా, కోరుతుంది కదా. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ నాలుక నేను మీకేం సహాయం చేయలేకుండా అని అడిగిందంట పండ్లను. నేనుండేది ఒకదాన్నే, మీరుండేది 32 మంది, మీకేం సహాయం చేయలేకుండా అంటే, నువ్వేం మాకేం సహాయం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఊరుకుంటే చాలు నాలుక అదిరిపడుతుంది, దుబారుగా మాట్లాడుతుంది. ఎవరైనా దుబారుగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఏమన్నారు, మా జోలికి వచ్చన్నారు. మీరు మాట్లాడే మాటలను బట్టి ఏమంటున్నారంటే, నీ పండ్లు ఊడగొడతా చూడు అంటున్నారు. పండ్లు రాలగొడతా ఊడగొడతా మాట్లాడేది నువ్వు, మేము కొట్టించుకోవాల్సింది మేము. ఇది ఎక్కడి న్యాయమని అంట పండ్లు. నిజమే కదా. అందుకని నాలుక నువ్వు మౌనంగా ఉంటే చాలు, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేము నమిలి నిమ్మిన పెడుతుంటామని చెప్పినారంట. పండ్లు చెప్పినాయంట నాలుకకు. నాలుక ఏం చేస్తుంది, ఊరు కొట్టదా. నాలుక అగ్ని అన్నాడు యాకోబు పత్రికలో. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేసినారంటే, స్టెఫెను మాట్లాడిన మాటలు వాళ్ళకు నచ్చక, ఇష్టం లేక పండ్లు కొరికి మండిపడి మీదికి వచ్చి ఊరిలపటికి అతన్ని తరిమి రాళ్లతో కొట్టి చంపిరి అనే మాట రాయబడింది. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. 59వ వచనం, ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ప్రభువును గురించి మొరపెడుతున్నాడు. మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలు నీ ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఏం నేరం చేసినాడు? బైబిల్ ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప, దేవుడు కోరుకునేది ఉన్నది ఉన్నట్లు చెప్పమనే, కలిపి చెరిపి చెప్పమని లేదు, అనుకూలమైన బోధ చేయమని చేయలేదు. బైబిల్లో ప్రకటన గ్రంథం ముగింపులు ఏమన్నాడంటే, ఈ గ్రంథములో రాయబడినటువంటి ఏ వాక్యానికైనా సరే
ఒక అక్షరం కానీ, ఒక సున్న కానీ, ఒక పొల్లు కానీ చేర్చినా తీసేసినా గ్రంథములో రాయబడిన తెగుళ్ళల్లో ఎవరికి వచ్చాయి? చెప్పినోనికి, అబద్ధ బోధ చేసినోనికి, కలిపి చెరిపే బోధ చేసినోనికి వస్తాయని చెప్పి గ్రంథములో ముగింపులో చెప్పినాడు. కాబట్టి గ్రంథములో ఏమి రాయబడిందో దాన్ని వివరించి చెప్తే చాలు. ఇప్పుడు పండ్లు కొరికిరి అనే మాట ఉంది ఆడ. ఎక్కడెక్కడ పండ్లు కొరికినారో బైబిల్లో ఉండాలి. బైబిల్లో అక్కడక్కడ ఉన్నారు కొందరు. యేసుప్రభు మీద కూడా ఉమ్మి వేసినారా లేదా? ఆయన మీదకి దొమ్మిగా వచ్చినారా లేదా? రాళ్లతో కొట్టాలని చూసినారా లేదా? ఆయన దేవాలయం నుండి తప్పించుకొని పోయానని చెప్పి రాయబడింది. ఆ గడియ వచ్చేంత వరకు, ఆ గడియ రాకముందే యేసుప్రభుని హతమార్చాలని చెప్పి 2-3 సార్లు ప్రయత్నం చేసినారు. కానీ యేసుప్రభు తప్పించుకొని పోయానని చెప్పి రాయబడింది. కాబట్టి స్టెఫెను ఏ తప్పు చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఏ నేరము చేయలేదు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు స్టెఫెను. అయితే రాళ్లతో కొట్టి చంపినారు. గ్రంథంలో చూస్తున్నా, ఏ తప్పు చేయకపోయినా. మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు అనేటువంటి మంచి దేవుని జ్ఞానముతో వివేకముతో నిండుకొనినవాడు, కళల యొక్క భావాన్ని చెప్పేవాడు. ఎవరు? దానియేలు. మరి ఆయన మీద కూడా తప్పైనను, నేరమైనను, లోపమైనను కనుగొనలేకపోయిరి అని రాయబడింది 6వ అధ్యాయంలో. దర్యావేషు కాలంలో దానియేలు మీద చుట్టుపట్ల నెల్లు ఆ సభా ప్రాంగణంలో ఉన్నవాళ్ళు, మంత్రిమండలిలో ఉన్నవాళ్ళు, ఆయన తోటి సహ ఉద్యోగులు, సహాయం చేసేవాళ్ళు, పాలనలో ఉన్నవాళ్ళు దానియేలు అంటే గిట్టక ఆయన మీద ఏదన్నా నింద వేయాలా, బురద చల్లాలా అని చెప్పి సకల ప్రయత్నాలు చేసి చివరికి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎంత లోపల ఎంత కుళ్ళు పెట్టుకున్నారో, ఎంత మత్సరం పెట్టుకున్నాడో. వీడెవడు పరాయి దేశం నుండి వచ్చినాడు, వీడు మన మీద ప్రభుత్వ అధినేతగా రాజు నియమించినాడు, ప్రముఖుడిగా పెట్టినాడు, వీని మీద ఏదో ఒక నింద వేసి వీని డిసాల్వ్ చేయాలని చెప్పి, డిమాలిష్ చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసినారు. చివరికి ఏమి దొరకలే వాళ్ళకు. తప్పైనను, నేరమైనను, లోపమైనను కనుగొనలేకపోయిరి అని రాజు దగ్గరికి పోయి దర్యావేషు దగ్గరికి, అయ్యా 1 నెల రోజులు ఎవడే కానీ ప్రార్థన చేయకూడదు, మందిరానికి పోకూడదు, వాక్యం చదవకూడదు, మేము చెప్పినట్టు ఉండాలా అని చెప్పి రాజు ద్వారా సంతకం పెట్టించి శాసనం చేయించినారు. 6వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ఇట్టి శాసనము చేయబడినని ఎరిగి ఉండియు, మరణ శాసనం చేయబడింది, సంతకం పెట్టబడింది అని చెప్పి తెలిసి ఎరిగి ఉండి కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? దినమునకు 3 మారు ప్రార్థన చేయించు వచ్చాను, ఇప్పుడు దొరికినాడు రసలుడు అని చెప్పి రాజు దగ్గరికి పట్టుకపోయినారు దానియేలును. నిన్ను కానీ నీ శాసనాన్ని కానీ ధిక్కరించినాడు. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు చట్టము ద్వారా ఇతనికి శిక్షించవలసింది ఏంటంటే ఇతన్ని పట్టుకొని పోయి ఎక్కడ వేయాలా? సింహాల గుహలో వేయాలి. నువ్వు రద్దు చేయనికి లేదయా, పట్టుకపోయి ఏచే ఫినిష్ అయిపోతుంది, అడిగి పని కంప్లీట్ అయినట్టే అనుకున్నారు. అసలు దానియేలు ఎవరి చేతిలో ఉన్నాడు? ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. సింహములన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు వెంటనే దూతను పంపినాడంట, సింహముల నోళ్ళు మూయించాను అని రాయబడింది. యోనా నా పని ఫినిష్ అయింది అనుకున్నాడు, ఇంకా అయిపోయింది నా పని, కథ కంచికి చేరింది, ఇంకా సువార్త చెప్పేది లేదు, నినివే పట్టణం లేదు, ఏది లేదు, ఇంతటితో క్లోజ్ అయింది అనుకున్నాడు. అంటే నన్ను ఎత్తి నీళ్ళలో లేరు సముద్రంలో అని అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేసినాడు? తిమింగలానికి చెప్పినాడు, పోయి మింగిపో. పనికిమాలినోడు చెప్పకుండా వినకుండా నీళ్ళలో పన్నాడు, పోయి మింగిపో అని మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా మత్స్యము పోయి తిమింగలం పోయి యోనాను మింగింది. మింగినాక నోరు తెరుచుకొని ఉండమని చెప్పినాడు. దేనికి? తిమింగలానికి. మూసుకుంటే సచ్చాడు, నోరు తెరుచుకొని ఉండని చెప్పినాడు. 3 రోజులు నోరు తెరుచుకొని ఉంది తిమింగలం. ఆక్సిజన్ ప్రాణవాయువు లోపలికి వస్తుంది. ఎవరికి? యోనాకు. కాబట్టి తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చేది దేవుడు,
గాడిదకు మానవ స్వరం ఇచ్చింది దేవుడు. ఆ జైలు యొక్క తలుపులు, జైలుకున్నటువంటి తలుపులు బద్దలైపోయేటట్టు చేసినది దేవుడు. భూకంపం వచ్చి చెరసాల తలుపులు బద్దలైపోయినాయి, గొలుసులు కూడా తెగి కింద పడినాయని చెప్పి, సంఖ్యలు కింద పడినాయని చెప్పి రాయబడింది. ఇక్కడ కూడా సింహముల నోళ్ళు మూయించినాడు. అవసరాన్ని బట్టి దేవుడు ఆ కార్యాలు చేసినాడు భక్తుల జీవితాలలో. అయితే ఇక్కడ స్టెఫెను జీవితంలో రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరి మీద ఈ పాపము మోపవద్దని గొప్ప శబ్దముతో పలికాను. దానిని ఏం చేయలేకపోయినారు, స్టెఫెన్ అయితే రాళ్ళతో కొట్టి చంపినారు. మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మనం ప్రభువైన యేసుక్రీస్తు కూడా 3 సార్లు విచారణ చేసినారు. ప్రధాన యాజకుడు కయప, తర్వాత అన్నానెట్టులు, ఇద్దరు మామల్లుళ్ళు, ఇద్దరు పరిశీలన చేసినారు. పిలాతు దగ్గరికి తీసుకుపోయినారు, మళ్ళీ హేరోదు దగ్గరికి తీసుకుపోయినారు, మళ్ళీ వచ్చి పరిశీలన చేసినారు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ నేరము లేదు, తప్పైనను దోషమైనను లోపమైనను కనుగొనలేదు. పైగా ఇంకేమంటారంటే ఇతడు నిర్దోషి, ఇతడు నీతిమంతుడు, దేవుని కుమారుడు. అయినా అన్నీ చెప్పేదే, నీతిమంతుడు అని చెప్పేదే, యథార్థవంతుడు అని చెప్పేదే, నిర్దోషం చెప్పేదే, ఏ తప్పు చేయలేదని చెప్పేదే, ఏ దోషం చేయలేదని చెప్పేదే, సంతకం పెట్టేదే లోపల ఎర్రని అన్నీ చెప్పి సంతకం పెట్టినాడు. మరణశిక్ష విధించకూడదని. ఎవరు? పిలాతు భార్య చెప్పలేదా? సీటు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ రాత్రి కలలో మిక్కిలి బాధపడినాను, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పి చీటు రాసి పంపించిన, సైన్ చేసినాడు, సిలువ అయిపోరని. ప్రజల కేకలే గెలిచానని చెప్పి. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. 28 మత్తయి సువార్త 28, 11, 12 వచనాలు. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన బెడలలా మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ సమాధి దగ్గర, యేసుప్రభు సమాధి దగ్గర కాపలా ఉన్నారు 4 సైనికులు. భూకంపం వచ్చినది, సమాధి మీద నుండి రాయి దొర్లిపోయినది, దేవదూతలు పరలోకము నుండి దిగు వచ్చినది, ఇవన్నీ కళ్ళతో చూసినారు ఈ 4 సైనికులు. యేసుప్రభు లేచి నడుచుకుంటూ గలిలయకి వెళ్ళేది చూసినారు. సమాధి దగ్గర కాళ్ళ వైపున ఒకడు, తల వైపున ఒకడు దేవదూతలు కూర్చున్న సంఘటన కూడా చూసినారు ఈ సైనికులు. వీళ్ళు ఊర్లోకి వచ్చి ఈ సంఘటన యాడ ప్రాపగాండ చేసి చెప్తారో ఏమో అని చెప్పి ముందుగానే వాళ్ళను పిలిపించుకొని చాలా ద్రవ్యం ఇచ్చి యేసుప్రభును శిష్యులు ఎత్తుకొని పోయినారని చెప్పి తప్పుడు సాక్ష్యం చెప్పారని చెప్పి దండో వేయించినారు యెరూషలేము పట్టణంలో. అందుకని ఈరోజు వరకు యెరూషలేములో యేసుప్రభుని నమ్మలే. ఇదే ప్రాపగాండ ఉంది. యేసుప్రభును శిష్యులు వచ్చి ఎత్తుకపోయినారని చెప్పర్రా అని చెప్పి డబ్బులు తీసుకొని ఆ పని చేసినారు. డబ్బు చూడు, డబ్బు మనిషిని కలుపుతుంది. డబ్బు మనిషిని ఏం చేస్తుంది? దూరం కూడా చేస్తుంది. డబ్బు చంపుతుంది. డబ్బు కలుపుతుంది, చంపుతుంది, ములాజేం లేదు. మాట కూడా, మాట చంపుతుంది, మాట బతికిస్తుంది. డబ్బులు తీసుకొని, చాలా ద్రవ్యం తీసుకొని యేసుప్రభు లేదని తప్పుడు ప్రచారం చేసినారు. ఈ రోజు వరకు కూడా అది అట్టనే ఉందని రాయబడింది. కాబట్టి స్టెఫెను విషయంలోనైతేనేమి, యేసుప్రభు విషయంలోనైతేనేమి వాళ్ళు నిర్దోషులు అని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. అలాగే బాప్తిసం ఇచ్చే యోహాను తెలుసు కదా, మీకు అందరికి తెలియదా? బాప్తిసం ఇచ్చే యోహాను యేసుప్రభు కంటే ఎన్ని నెలలు పెద్దవాడు?
6 నెలలు పెద్దవాడు. మొట్టమొదట సువార్తను ప్రారంభించింది ఎవరు? యోహానే. కాలం సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తము అని యోర్దాను ప్రాంతంలో గలిలయ ఆ ప్రాంతంలో మరి ప్రకటించినది బాప్తిసమిచ్చే యోహాను. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ దోషము చేయలేదు. హేరోదు అనేవాడు ఏం చేసినాడంటే తన సహోదరుని భార్య ఫిలిప్పు, హేరోదు రాజుకు సహోదరుడు ఎవరు? ఫిలిప్పు భార్య పేరు హేరోదియా. ఆమెను ఈయన రాజు కాబట్టి తన దగ్గర ఉంచుకునేందుకు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే ఇది న్యాయము కాదు అన్నాడు. ఇది న్యాయము కాదన్నాడు. ఇది న్యాయము కాదు అంటే అతనేం పట్టించుకోలేదు రాజు. పగబట్టింది ఎవరు? హేరోదియా. నన్ను ఈ ప్రపంచానికి నేనేదో కనపడకుండా అంటే నువ్వు పబ్లిక్ చేసినావే, న్యాయం కాదని అని చెప్పి పగబట్టి హేరోదు జన్మదినం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో జన్మదినం చేసుకుంటా ఉంటే ఆ హేరోదియ కుమార్తె నాట్యం చేసి సంతోషపరిచిందని చెప్పి ఆ దినమున ఆమె కోరుకున్నది ఏమిటంటే బాప్తిసం ఇచ్చే యోహాను తల పల్లెములో పెట్టి తీసుకొచ్చి నాకు ఇయ్యరని అడిగింది. పగ చల్లారింది. తల తీసుకొచ్చి ఇచ్చానే పగ ఏమైంది? చల్లారింది. ఆ వాక్యం చదువుతూ ఉంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో చివరి అధ్యాయంలో అందు ఏమనుందంటే సౌలు యొక్క కుమారుడు యోనాతాను తర్వాత మెఫీబోషెతు అనేటువంటి వారు గిల్బోవ పర్వతాల మీద హతులైనారు. ఫిలిష్తీయులు ఏం చేసినారంటే యోనాతాను తల సౌలు తలను వెంట్రుకలతోనే పట్టుకొని ఊళ్ళో తిరిగినారు. ఫిలిష్తీయుల దేశం అంతా తిరిగినారు. అప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎప్పుడన్నా వార్తలలో చూడండి, ఒకడు మట్టసంగా మండెము పడేసి తలకాయ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినాడు. నేను ఒక మనిషిని చంపినా నన్ను అరెస్ట్ చేయరని. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే వాడిని ఇంకొకటైతే మన హైదరాబాద్లో ఒక 2 వారాల కిందట జరిగింది ఒక సంఘటన. ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇది ఎంత విడ్డూరమో అర్థం కావడం లేదు. సొంత భార్యను చంపి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి కొన్ని ఎండబెట్టి పొడి చేసి దంచినాడంట. ముక్కలు తీసుకుపోయి నీళ్ళల్లో వేసినాడంట. ఆనవాళ్ళు లేకుండా చేసినాడంట. ఎంత ఆశ్చర్యమో చూడండి, లోకంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో. అంటే ఆ విధంగా చేసిన కానీ వాళ్ళ కసి, వాళ్ళ పగ, వాళ్ళ ద్వేషం తీరడంలే. అలాంటప్పుడే ఆ పని చేసేది. ఆయన న్యాయము కాదనేందుకు చెరసాలలో ఉన్నవాడిని తీసుకొని వచ్చి ఆ మాట అన్నందుకే చెరసాలలో వేసినది. యోసేపుని ఎందుకు వేసినారు చెరసాలలో? యవనస్తుడైన యోసేపును చెరసాలలో ఎందుకు వేసినారు? తప్పు చేసింటనా? తప్పు చేయలేదు కాబట్టి పట్టుకపోయి వేసినారు. అది తప్పు చేయని వాళ్ళనే. ఇప్పుడు రాళ్ళు దేని మీద పడతాయి? రేగి చెట్టు బాగా కాసింది, రేగి పండ్లు. పక్కన ఒకరంట అన్నారు ఇంటి దగ్గర, మామిడి చెట్టు వేసింటే చెట్టు ద్వారా ఏమన్నా కాంపౌండ్కి దెబ్బ తగులుతా వచ్చాదేమో. నేనంటే అది మొగ చెట్టు అంటాలే అంట, పూత పెట్టడం లేదంట. ఏది? మామిడి చెట్టు. అరే అది ఎవరు చెప్పినారు ఇంక మొగ చెట్టు ఆడ చెట్టు అని? అంటే పూత రావడంలే కాబట్టి ఏం చెట్టు అని నేను చెప్పిన. పానీయం దగ్గర ఇంజక్షన్ వేసేటోళ్ళు ఉంటారు చెట్లకు, వాళ్ళు కనుక్కుంటారు దాని వేరు పరీక్ష చేసి అని చెప్పిన. తీసేయమని అడిగి. కాబట్టి సందర్భానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఏ తప్పు చేయలేదు, కానీ పల్లెములో పెట్టి తీసుకొని రమ్మని పగజల్లారు. ఇట్లా ఏ కారణము లేకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. ఆ లిస్టులో స్టెఫెను ఉన్నాడు, నాబోతున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తున్నాడు, బాప్తిసం ఇచ్చు యోహాను ఉన్నాడు. తర్వాత ఏ తప్పు చేయకుండా శిక్ష పొందిన వాళ్ళు. యోసేపు ఏ తప్పు చేయలేదు, కానీ 3 సంవత్సరాలు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అలాగే పౌలు శీలలు
ఫిలిప్పి పట్టణములో సువార్త ప్రకటిస్తుంటే పట్టుకపోయి ఎక్కడేసినారు? చెరసాలలో వేసినారు. అయితే వారు పాటలతో దేవుణ్ణి ప్రార్థించగా చెరసాల ఏమైంది? బ్రద్దలైందని చెప్పి చూస్తూ ఉన్నాం. తర్వాత అహరోను కుమారులు కాదు, తప్పు చేయకుండా కదా, ఏ తప్పు చేయకుండా శద్రకు మెషకు అభిజ్ఞలను తీసుకుపోయి ఎక్కడేసినారు? వాళ్ళు ఏం చేసినారు? బొమ్మకు నమస్కారము చేయలే కాబట్టి తప్పు. మేమంతా నమస్కారం చేస్తున్నాం, నువ్వు చేయలే కాబట్టి నువ్వు తప్పు చేసినావు. నిన్ను పట్టుకపోయి ఎక్కడ వేయాలి? ఇప్పుడు అగ్నిగుణములు వేయాలి. అగ్నిగుణములు వేస్తే దేవుడు రాలేదా? కాపాడనీకి వచ్చినాడా లేదా? మీరేందర్రా అగ్నిగుణములు కాదు, మీ బుద్ధి పుట్టిన కాడ వేసుకపోర్రి, కాపాడనీకి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు కూడా అన్నారు ఒక మాట. ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు ఏకీభవించి ఒకే ఒక మాట అన్నాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మా దేవుడు సమర్థుడు అని చెప్పి ఛాలెంజ్గా రాజుకు చెప్పినారు. ఎంత ఎంత ధైర్యంగా చెప్పినారంటే, నెబుకద్నెజర్ రాజా, నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయాలన్న చింత దిగులు మాకు ఏమాత్రము లేదు. నువ్వు అగ్నిగుండంలో వేసుకుంటావా? వేసుకో, మేము రెడీగా ఉన్నాం అగ్నిగుండంలో పోనీకి అని చెప్పి అంత ధైర్యంగా చెప్పినారు. కాబట్టి ఈ శరీరాన్ని చంపేవానికి భయపడవద్దు, కానీ శరీరాన్ని ఆత్మను నరకములో పడేవేసేవానికి భయపడినాడు. ఈ నడుమ ఒక ఆయన ట్రైన్లో యేసుప్రభు దేవుడు అని చెప్పి ఒక బ్యానర్ పట్టుకొని చెప్తా ఉంటే చంపమని అట్లా కొట్టినాడు. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు, కొడతానే ప్రైజ్ ది లార్డ్, దేవుడు నిన్ను దీవించును గాక అంటున్నాడు, గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు. అంటే అది ఇసిరి పాడేసినాడు యవనస్తుడు. తర్వాత 2-3 నిమిషాలు ఉన్నాక ఈ వాక్యం చెప్పే ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనక పని జరిగింది. అతడు పశ్చాత్తాపపడి కొట్టినందుకు ఆ ట్రైన్లోనే మారు మనసు పొందినాడు. దేవుని బిడ్డగా మార్చబడి ఒప్పుకున్నాడు, నేను చేసింది పొరపాటు, నువ్వు చెప్పింది నిజం, నువ్వు చెప్పేది సత్యం అని చెప్పి ఒప్పుకున్నాడు. కొన్నిసార్లు అలా కూడా జరుగుతుంది. అతడు దెబ్బలు తగిలించుకోవాలా, చెంపదెబ్బ తిన్నాడు, మళ్ళీ ఈ చెంప తిప్పినాడు, నేను కొట్టనన్నాడు, కొట్టాల్సిందే అని అంటున్నాడు. మొత్తం మీద ప్రార్థన చేస్తానే అతనిలో మార్పు వచ్చింది. మిమ్మల్ని నా నామము నిమిత్తము జనులు ఏం చేస్తారు? నిందలేస్తారు, దూషిస్తారు, అప్పుడు మీకు పరలోకంలో మహిమ ఉంటుందని చెప్పినాడు. కాబట్టి ఇలాంటి సంఘటనలు కోకలుగా జరుగుతున్నాయి. తర్వాత దానియేలు గురించి చెప్పిన దావీదు ఏమైనా తప్పు చేసినాడా? సౌలు విషయంలో ఏం చేయలేదు. మరి ఎందుకు అంత పగబట్టినాడు? మామూలుగా కుమార్తెను కూడా ఇచ్చినాడు. ఎవరికి? దావీదుకు. మీకాలు సొంత కూతురు యొక్క భర్త, అల్లుడు, భోజనానికి కూర్చుంటాడు ఇంట్లో, కానీ సమయం వచ్చి ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. మరి దావీదు నిర్దోషే కాదా? సౌలు విషయంలో నిర్దోషే, కానీ చంపాలనుకుంటే దేవుడు ఏం చేసినాడు? దావీదును కాపాడినాడు. అలాగే మొర్దెకై, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఏమన్నా తప్పు చేసినాడా? ఏమన్నా నేరారోపణ చేసినాడా? నేరం చేసినాడా? ఏది చేయలేదు. కానీ హామాను మాత్రము ఉరి తీయాలనుకున్నాడు. కానీ ఆ ఉరి మీద ఎవరు మళ్ళా ఉరి తీయబడినారు? హామానే. అంటే దేవుని పిల్లల జోలికి వచ్చే దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించి వాళ్ళ మీద నెచ్చన్నాడు. కాబట్టి మొర్దెకై ఒకైనా. తర్వాత వాక్యంలో చూస్తూ ఉన్నాము, యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో స్నేహం చేసినాడు. అహాబు కుమారుడు అహాజ్యతో స్నేహం చేసినాడు ఇశ్రాయేలు రాజుతో. స్నేహం చేసి యుద్ధానికి వచ్చావంటే నేను వచ్చప్ప అన్నాడు. నా ప్రజలు నీ ప్రజలే, నీ జనులు నా జనులే, నా గుర్రాలు నీ గుర్రాలే, నా రథాలు నీ రథాలు అని చెప్పి వెనకంబడి పోయి యెహోషాపాతుకు రాజవస్త్రాలు ధరింపజేసి రథం మీద కూర్చోబెడితే పక్కనున్నాడు అహాజ్య కూడా. ఆహాబు అదే పని చేసినాడు, అహాజ్య అదే పని చేసినాడు. తప్పించుకుంటే శత్రువులు వచ్చి చుట్టుకుంటే ఆడ మొరపెట్టినాడని చెప్పి రాయబడింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు దేవునికి మొరపెట్టగా దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేసి విడిపించానని చెప్పి రాయబడింది. కాబట్టి దైవగ్రంథంలో దేవుడు తన పిల్లలను ప్రతి స్థలంలో కాపాడుకుంటూ వచ్చినాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో
మొదటి వచనములో రాజైన హేరోదు యాకోబును ఖడ్గముతో ఏం చేసినాడు? చంపినాడు. ఎవరు ఆ యాకోబు అంటే యోహాను యాకోబులు అని చెప్పినాను కదా, వాళ్ళ ఆయనలో ఒక్కైన యోహాను సహోదరుడు యాకోబు. ఆయన సంఘ పెద్ద యెరూషలేము సంఘములో. హేరోదు ఖడ్గముతో చంపిస్తే ప్రజలందరూ స్వీట్లు పంచుకున్నారంట యాకోబును చంపినందుకు. ఇదేదో బాగుంది అని చెప్పి పేతురును కూడా పట్టకపోయి చెరసాలు వేసినాడు. రేపు చంపుదాం పేతురును వంతొచ్చాదని. ఆ రాత్రి సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు దూతను పంపినాడు. చెరసాలలో నుండి పేతురు బయటికి వచ్చినాడు. కొందరికి అనుమతి ఇస్తాడు, కొందరికి అనుమతి ఇయ్యడు. మనం అడగడానికి మనం ఎవరము? ఆయన ఇష్టం అది. స్టెఫెనుకు అనుమతి ఇచ్చినాడు, యాకోబుకు అనుమతి ఇచ్చినాడు. కానీ మరి యేసుప్రభు శిష్యులలో అందరికంటే చిన్న వయసు కలిగిన వాడెవరు? యోహాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పినాడే ఆయన. ప్రకటన గ్రంథం రాసిన ఆయన, యోహాను సువార్త రాసిన ఆయన, 3 పత్రికలు రాసిన ఆయన విషయంలో 4-5 సార్లు మరణానికి అప్పచెప్పాలని చెప్పి 3-4 రాజులు ప్రయత్నం చేసినారు. అతన్ని మరుగుచుండే నూనెలో వేసినారు. మనము వడలు గారెలు బజ్జీలు ఎత్తారు చూడు నూనెలో, అట్లా వేసినారు తీసుకుపోయి. ఎవరిని? యోహాను. ఆ నూనె ఏం చేయలేదు, చెట్టుకు కట్టేసి ఆయనను రంపం మిషన్ పెట్టినారంట. పెడితే ఆ వల్లకి ఈ వల్లకి పోయింది కానీ మనిషి తెగిపోలే. పొద కాలుతుంది కానీ పొద దగ్గర పోయి చూచే కాలలే. రంపం ఈ వల్లకి ఆ వల్లకి పోయింది కానీ మనిషి తెగిపోలే. వాళ్ళకు మెంటల్ ఎక్కింది. ఆ టైటస్ అనే రాజుకు, నికోలస్ అనే టైనకు మెంటల్ వేసి ఇతను నూనె వేసిన చావడు, రంపంతో కోసిన చావడు, దేంతో కోసిన చంపిన చావడు, ఇతనికి మరణం లేదని చెప్పి ఆ పద్మాసి దీపానికి పంపినారు. ఇంకా కుదరదు ఇతడు అని చెప్పి. అంటే ఆయనను ఏం చేసినాడు? దేవుడు కాపాడినాడు. మరణానికి అప్పచెప్పలే. ఎందుకు అప్పచెప్పలేదంటే దేవుని రొమ్మున ఆనుకునేవాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు రొమ్మున ఆనుకునేవాడని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు ఆయన్ను ప్రేమించి పరలోక దర్శనాన్ని చూపించి పఠన గ్రంథాన్ని వ్రాయించాలి. కాబట్టి మరణానికి అప్పచెప్పలేదు. మరణము తప్పించుట యెహోవా వశం అని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. మంచిది. తర్వాత తప్పు చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు దండిగా ఉన్నారా లేదా? ఆకాన్ ఏం చేసినాడు? తప్పు చేసినాడు. గేహాజ్ ఏం చేసినాడు? తప్పు చేసినాడు. అననీయ సప్పిరాలు ఏం చేసినారు? అబద్ధం ఆడినారు. అబద్ధం ఆడినందుకు శిక్ష వచ్చింది. తర్వాత అహరోను కుమారులు నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకొచ్చినారు. వాళ్ళు ప్రాణాలు కోల్పోయినారు. అందులో తప్పేం లేదు. వాళ్ళు తప్పు చేసినారు, చనిపోయినారు. దాంట్లో ఇంకా అడిగేది ఏం లేదు. మనం అననీయ సప్పిరాలు తప్పు చేసినారు, చనిపోయినారు. ఏలి కుమారులు కూడా ఏం చేసినారు? తప్పు చేసినారు. దిద్దుకోలే. అవకాశం ఇచ్చింటే దిద్దుకోలేదు. అందుకని ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటప్పుడు ఒఫ్ని ఫినాస్లు ఏమైనారు? హతులైపోయినారు. ఒకేమంటా ఉంది, ఏమన్నా ఈ ప్రపంచంలో నా భర్తే కనపడినాడా దేవునికి అంటుంది. 20 ఏళ్ళు మందిరానికి వచ్చి అంటే నా భర్తే కనపడినాడా అంటుంది. ఏమ్మా అట్లాంటివి అంటే, ఏందన్నా ఇంతమంది ప్రపంచంలో ఉంటే దేవుడు చూడు ఎంత అన్యాయం చేసి తీసుకుపోయినాడని. అంటే ఏం చేయలేదమ్మా అన్యాయము, దేవుడు నీకు మేలు చేసినాడు అన్యాయం. ఏం చేసినాడు? మేలు చేసినాడు. ఆయన ఉద్యోగస్తుడు, చనిపోయిన ఉద్యోగస్తుడు. ఆయన మందు తీసుకొని పొలాలకు కొట్టే తీసుకొని చనిపోయినాడు. చనిపోయినాక మొత్తం మీద సహజ మరణం అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చినాడు డాక్టరు. ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ₹1,00,000 తీసుకొని లక్షణంగా బతుకుతుంది. మేలు చేసినా నిక్కుడు చేసినా? ఏం అన్యాయం చేసినాడు అన్న అంటుంది వచ్చి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయుట అసంభవం అని చెప్పి రాయబడింది గ్రంథంలో చూస్తూ ఉన్నాను. కాబట్టి మా ఇంటి పక్కన కొరదమధ్యమండి ఆ సుశీలమ్మని, ముస్లింలే, కుమారుడు చనిపోయింటే ఆ రోజు ఆదివారమే తీసుకొచ్చినారు హైదరాబాద్ నుంచి. బైపాస్ సర్జరీ చేసినారు. హార్టు 2018 జనవరి అనుకుంటా.
చేసింటే 3 రోజులు ఉన్నాడు. మూడో రోజు తర్వాత చనిపోయినాడు. తీసుకొచ్చినారు. ఆదివారం ఈయనింటి చర్చి చూసుకొని పోయేసరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ ఇంటి ఆయన చనిపోయినాడు అని. ముస్లింకి చెప్పకూడదు, ముస్లింకి చెప్పకూడదు అని అందరు గుసగుసాన్ని ఆడుతున్నారు. చెప్పకూడదు ఈ వార్త అని, ఎవరు చెప్పకూడదు అని చెప్పి మొత్తం మీద నాకు తెలిసింది, పక్క ఇంటి వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. తెలిసినాక ఏం చేయాలబ్బా అని ఆలోచన చేస్తుంటే తెలిసింది మొత్తం మీద మనవాడు కాదులే ఇంకొకరులే అని చెప్పినారు సర్ది. ఎప్పుడైతే తెలిసిందో అప్పుడంటా ఉంది, దేవదాసు నాయన ఇంత అన్యాయం చేశాను ఆయన దేవుడు అంటుంది. ముస్లిం ఏడుస్తా అంటే మామూలు బాధ దుఃఖం అనేది వస్తుంది, కానీ ఆ దుఃఖంలో బాధలో దేవుని మీదకి మనం ఎన్నడూ పోకూడదు. మనం ఎన్నడూ పోకూడదు. డాక్టర్ చెప్పినాడు వీడు దాగాకయ్యా అని చెప్పినాడు. అలా మాట అది. రోజు 2 కట్టలు అయిపోయి కానీ మనిషికి నిబ్బరం ఉండదు. ఇంకేం చేస్తాము? పొరపాటు చేసుకొని తప్పు డాక్టర్లు చెప్పినా కానీ వినకపోతే మన చేతులు ఉందా? నిలబెట్టుకోవడానికి కొన్ని అవకాశాలు ఇస్తారు, ఇంకా కొన్ని రోజులు ఉన్నామని. బైబిల్లో కూడా ఏమంటాడంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ లోకములో మీరు ఎక్సర్సైజ్ అభ్యాసం వాకింగ్ చేస్తూ ఉంటారు కొందరు. తెలుసా మీకు? ఎందుకు వాకింగ్ చేసేది? ఆయాసం రాకుండా, లావు కాకుండా, సన్నబడడానికి, మెట్లు ఎక్కి దిగడము, వాకింగ్ చేయడము, ఆ కాలో కట్టదాకా పోయి మళ్ళీ రావడము, మళ్ళీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే కొంతము మటుకు శరీరానికి ప్రయోజనం అని చెప్పి దేవుడే రాయించినాడు. కలుపు తీసేటోళ్లకు, కోత పోయేటోళ్లకు, పొలం పనులు పోయేటోళ్ళకు ఏ ఎక్సర్సైజ్ అవసరం లే. తెలుసా మీకు? పనులు చేసుకునేటోళ్ళకి ఏ ఎక్సర్సైజు అవసరం లేదు. ఏ పని చేయని వాళ్ళకు కావాలి అది. ఏ పని చేయని వాళ్ళు ఏం చేయాలా? వాకింగ్ అన్న చేయాలా. చెమట పోస్తే ఆరోగ్యంగా ఉంటుంది. అది దేవుడు పెట్టిన సూత్రం. ఆదాముకు చెప్పినాడా లేదా? ఏమి చెప్పినాడు? చెమట పోచ్చాదన్నాడు. చెమట గార్చి ఆహారం తిందువన్నాడు. చెమట గారకుండా ఆహారము తినవన్నాడు. కాబట్టి గ్రంథంలో చూస్తూ ఉన్నాము, ఇలా పొరపాట్లు చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తప్పులు చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు. స్టెఫెన్ ఏమైనాడు? హతసాక్షి అయినాడు. 11 మంది శిష్యులు కూడా ఏమైనారు? హతసాక్షులైనారు. మనం బియ్యంకా డిఎం అంటే మందిరానికి అనుకుంటాం. తెలుసా? మీరు మందిరానికి పోయినారంటే బియ్యంకా డిఎం రేపటి నుంచి అన్నారనుకో, వద్దు స్వామి మాకు మందిరం వద్దేమొద్దు, మాకు బియ్యం కార్డే ముఖ్యమంటాం. కానీ వీళ్ళు మాత్రం బైబిల్లో నీళ్ళు దేవుని కోసం పోటేసి నిలబడినారు, సాక్ష్యంగా నిలబడినారు. ఈ సాక్ష్యంగా నిలబడినలకు A1 గ్రేడ్ డైరెక్ట్ పరలోకానికి పర్మిషన్ ఇళ్ళకు. ఇలా ఆత్మలు పోయి పరలోకములో బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం కింద ఉన్నాయని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయబడినాయి. 6వ అధ్యాయం అనుకుంటా, లేదా 3వ అధ్యాయంలోనో. ఎందాక నువ్వు తీర్పు తీర్చకుంటావంటే నీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారయ్యా హతసాక్షులు కావాల్సిన వాళ్ళు, ఆ లిస్టు పూర్తయితే మీకు విడుదల చేస్తానని చెప్పినాడు దేవుడు. కాబట్టి గ్రంథములో ఆలోచన చేసినప్పుడు చాలా దేవుని కోసము ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఎడ్వర్డ్ గూటం అని చెప్పి చెప్తా ఉంటాడు, బ్లంటీనా అనేటమే 25 సంవత్సరాలు వివాహం చేసుకొని 1 ఇయర్ అయింది. దేవుని వాక్యం చెప్తా ఉంటే రష్యా దేశంలో పట్టుకొని పోయి ఆమెను చెరసాల్లో వేసినారు. పలానా రోజు ఆమెను మేము చంపుతున్నామని చెప్పి ఆ పట్టణం అంతా మారుమ్రోగింది. స్టేడియంలో ఒక చెట్టు దగ్గర కట్టేసి పెట్టినారు ఆ అమ్మాయిని, 25 సంవత్సరాల అమ్మాయిని. 20 సింహాలు వదిలిపెట్టినారంట ఆమె తిన్నీకి. 20 సింహాలు తినలేదంట. 20 సింహాలు తినలేదంట. తినకపోతే దాదాపు 25,000 మంది స్టేడియంలో చూస్తున్నారంట. ఆ పక్కకు తీసుకుపోయినారు సింహాలను. తర్వాత ఇనుప చైరు ఉంటుండే, ఇనుప చైరు, ఇంతకుముందు ఇనుప చైర్లు ఉండేటివి, ఇప్పుడు లేవులేండి, అన్ని ప్లాస్టిక్ వచ్చినాయి. ఇనుప చైరుకు కరెంటు పెట్టినారు ఎర్రగా కాగేటట్టు.
ఎర్రగా అయిపోయినాక చైరు కొలిమిలో నెట్టు ఆ అమ్మాయిని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టినారు. కూర్చోబెడితే గట్టి కేక్ వేసింది. కేక్ వేసి యేసుప్రభువా వీడిని క్షమించు అనిందంట. అన్నాక ఒక కొమ్ములు తిరిగిన దున్నపోతును వదిలిపెడితే ఆ ఇనుప చైన్ను కొమ్ములతో ఎగరేస్తే తిరిగి దాని మీద పడి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఒక్కసారిగా 25,000 మంది లేచి నిలబడినారంట. ఆ అమ్మాయి ఆ మాట అనేసరికి ఆమె ప్రాణం పోయింది, కానీ 25,000 మంది దేవుడిని నమ్ముకున్నారంట. ఇది ఆశ్చర్యం. సింహములు కూడా ఏం చేయలేకపోయినాయి. ఈ ఎలక్ట్రిక్ ఆ ఇనుప చైరుకు కరెంటు పెట్టి కాంచి దాని మీద పెట్టినప్పుడు ఆ దున్నపోతు ఎగిరేసినప్పుడు, కొమ్ములతో ఎగిరేసినప్పుడు దాని మీద పడి ఆమె కాలు చనిపోయింది, ప్రాణం విడిచింది. అందును బట్టి ఈమె దేవుని కోసం నిలబడిందని చెప్పి 25,000 మంది దేవుని నమ్ముకున్నారు ఒక్క ప్రాణం ద్వారా. ఇప్పుడు స్టెఫెను చనిపోయినాడా లేదా హతసాక్షి బైబిల్లో? అది కళ్ళతో చూసింది ఎవరు? సౌలు. ఆయన కూడా యవనస్తుడే. సౌలు కూడా పని కానియరు, నేనుండా ఏ కేసు గీసు లేకుండా అన్నీ ఎత్తేచ్చాను, మీకేం కేసు ఉన్నదో ఏముండదు, అన్నీ నేను చూసుకుంటా అని చెప్పినాడు. భరోసా ఇచ్చినాడు. ఎవరు? పౌలు. పౌలు భరోసా ఇచ్చినాడు, కానీ పౌలు దొరికినాడా లేదా? దేవుని చేతులు దొరికినాడా లేదా? ఒకరోజు ఇంకా అదే పని మీద ఉన్నాడు మనోడు. ఇంకా ఎన్నైనా చేయొచ్చులే అని చెప్పి ఎన్ని చేస్తావు, ఎంతవరకు విర్రబిగుతావు నువ్వు? ఒకరోజు పట్టుకున్నాడు, గుర్రం ఇంటి కింద వచ్చానే 3 రోజులు సూపు కోల్పోయినాడు. సూపు కోల్పోయినాడా లేదా పౌలు? అప్పుడు అంటున్నాడు, ఎవరు ప్రభా నువ్వు, ఎవరు నువ్వు అంటే, నీవు హింసించుచున్నా యేసును నేను అన్నాడు. మరి పట్టుకున్నాక బుద్ధి చెప్పినాడా లేదా దేవుడు? అప్పుడు అంటాడు చేతులు కట్టుకొని, నాయన నువ్వు ఏం చెప్పినా ఇంటా, నేను నువ్వు ఏం చెప్పినా ఇంటా. నువ్వు మొత్తం భంగం చేసినావు కదా, ఇంకా బాగు చేసే పని నీదే. సంఘాలను బాగు చేసే పని నీది, సంఘాలను కట్టే పని నీది, 14 పత్రికలు రాసే పని కూడా నీదే, మొత్తం నీకే. ఎంత తగ్గించుకున్నాడంటే, నేను ఈ సంఘాన్ని హింసపెట్టినందుకు, టార్చర్ చేసినందుకు, హాని చేసినందుకు, దూషించినందుకు, ఈడ్చినందుకు, అపోస్తులను అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను, అందరికంటే తక్కువ వాడను అన్నాడు. ఫిలిప్పీ పత్రికలు అంటాడు, పాపులలో ప్రధాన పాపిని నేను అన్నాడు. పాపుల్లో ఎలాంటి పాపి అంట? ప్రధాన పాపి. 14 పత్రికలు రాసినోడు ఇంతగా తగ్గించుకొని గలతీయులకు రాసిన పత్రిక 2:20 అంటాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, ఇప్పుడు జీవించుచున్న జీవితం క్రీస్తు కొరికే అన్నాడు. కాబట్టి మనం జీవము గల దేవుని చేతిలో ఉన్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఊరికి పోతున్నా కానీ కొన్ని సమస్యలు వస్తాయి. అయితే మనం ఎవరికి అప్పచెప్పుకోవాలా? దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవుడి తలంపులన్నింటినీ దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు. గ్రంథాన్ని మేము పరిశీలన చేయగా ఎందరో ప్రభువా నిర్దోషులకు మరణశిక్షలు విధించినప్పుడు మీరు విడిపించినారు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఆయుష్ పెంచడము, ఆయుష్ తగ్గించడం మీ చేతిలో ఉన్నది. మరణం తప్పించుట యెహోవా వశం అని చెప్పి చూస్తున్నాం. నిందలు, అవమానాలు, తృణీకారము, హేళన వచ్చినప్పుడు సంతోషించండి అని చెప్పారు. లోకములో, ప్రపంచంలో ఇప్పుడు అవే జరుగుతున్నాయి నాయన. సువార్తకు ఆటంకాలు జరుగుతున్నాయి. సువార్తను నిషేధిస్తూ ఉన్నారు, శాసనాలు చేస్తున్నారు. ఇవి చివరి దినాలు గనక మీ అందు విశ్వాసించిన మేము మరింత భయము కలిగి, భక్తి కలిగి మిమ్మల్ని హత్తుకొని భక్తులలాగా ముందుకు సాగుటకు దయ చూపండి. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. మమ్మల్ని అందరినీ కాపాడి ఆరోగ్యవంతులుగా ఉంచి సహాయం చేసి మహిమ పొందుతారని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి ఇక్కడ